ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాసుల వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు భానుసప్తమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, మధ్యాహ్నం 2:06 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 7:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ ఈ వారం అంతా సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం మొదలు పెట్టడమే వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, దీంతో పాటుగా వీరి పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వీరు ఆర్థిక స్థితిగతుల గురించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి కూడా కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలతో పాటు నూతన భాగస్వామ్యం కోసం కూడా వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాలకి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వీరు పడుతున్న కష్టానికి, అలాగే వీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం అనేది ఈ వారం అంతా కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు వీళ్ళకి కొంతవరకు లాభదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ కానీ, లేకపోతే ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్స్ విషయంలో మాత్రం కొంత వీరు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకుంటున్నాం. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారు ఈ వారం విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం, స్వామివారిని తులసీ దళాలతోటి పూజించటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. అలాగే కొంతవరకు మీ శ్రేయస్సు కోరి మీకు మంచి సలహాలు చెప్పేవారి మాటలను కూడా వినేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ముఖ్యంగా మీరు గనక స్పెక్యులేషను, షేర్ మార్కెట్లు కొనటము, అమ్మటము ఇలాంటివి గనక చేస్తూ ఉంటే ఈ విషయాలలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు గనక అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం, స్వామివారికి వడపప్పు పానకం నివేదన చేయటం వలన మంచి ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఈ వారం మొదలవటం ఆర్థికాభివృద్ధితోటే మొదలవుతోంది. అయితే మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి.
మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత నిరాశకి మీరు గురవుతూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరు గనక నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళటము, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, తల్లిదండ్రులతోటి సమయం గడపటం, వీటి మీద మీరు శ్రద్ధాశక్తులను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా పాత రుణాలను తీర్చి కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మధ్యవర్తిత్వం జోలికి వెళ్ళకూడదు. అలాగే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు ఏ పనులైతే సమయానుకూలంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా కొంతవరకు నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. చాలా వరకు కూడా మనోధైర్యంతో ప్రతి విషయాన్ని మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేర్పుతో నిర్ణయాలు తీసుకుంటున్నాము అనుకుంటూ తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, కోర్టు విషయాలు వాయిదాలు పడటము, దీంతో పాటుగా చాలా విషయాలలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు రావటం లేదనే నిరాశ ఈ రాశి వారిలో ఈ వారం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం, అలాగే స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం వీరికి కనపడుతూ ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి ఉద్యోగం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అయితే వీరికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఆశించిన విధంగా వీరికి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ వీరికి కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు చాలా వరకు సానుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే వీరు ఆశించిన విధంగా ఈ మార్పులు చేర్పులు వీరికి ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంతవరకు వీరిపైన రుణాలు తీర్చాలి అనే ఒత్తిడి కూడా అధిక శాతం గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా రామరక్ష స్తోత్రం చదవటం, వినటం, రాముల వారిని అర్చించటం, పూజించటం, రాముల వారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఈ వారం కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు, బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, ఇవన్నీ కూడా వీరికి కొంతవరకు ఈ వారం అంతా కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక పురోగతి కోసం మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది కూడా సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ఎక్కువ శాతం మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు కానీ పెట్టడానికి ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీని వలన కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నెమ్మదిగా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా లలిత త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
తులారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీ బంధుమిత్రులతోటి కనుక మీకు స్థిరాస్తి వ్యవహారాలు గనక ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క బంధుమిత్రులతోటే కాకుండా మీ ఒక సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించిన వ్యవహారాల గురించి కొంత చర్చించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతుల మీద పెద్దగా ఈ వారం అంతా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉంటారు. అమ్మకాల కంటే కూడా షేర్ మార్కెట్కి సంబంధించి కొనుగోలు వైపు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కూడా కొంతవరకు మీరు ఆలోచన అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం, ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఖర్చులని అధిగమించేందుకు వీరు ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీ పూర్వీకుల ఆస్తి గురించి కొంతవరకు మీ సోదర సోదరీమణులతోటి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా కొంత మీరు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అధికార యోగం అనేది కనపడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ విజయావకాశాలు కనపడుతున్నాయి. అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీరు సానుకూలంగా నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకొస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించట్లేదు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే కొన్ని విషయాలలో మీరు మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధ్యవర్తిత్వం చేస్తున్న విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈ వారం అంతా శ్రీకృష్ణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు నూతన వస్తువాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరగటం, అలాగే సొంత ఇంటి కల నెరవేరటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా వీరికి ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, సంతానానికి సంబంధించి పురోగతి, అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయము, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నరకోశ, నరపీడ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా గనక ఉంటే తప్పనిసరిగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఈ వారం అంతా శ్రీ దత్తస్తవం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఉద్యోగస్తులకి మాత్రం శారీరకంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి ఉద్యోగపరంగా కొంత ప్రయాణాలు లాంటివి ఉండటం, స్థాన చలనం ఉండటం, బదిలీలు ఉండటం ఇలాంటివి అధిక శాతం గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుందని గ్రహించాలి. ఉన్న ఉద్యోగంలోనే వీరు ముందుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగించాలి. అధికారులతోటి కొంతవరకు ఈ విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితులు రావటం, సహోద్యోగులు కూడా మీకు విరుద్ధంగా వారు సమాధానాలు ఇవ్వటం, లేకపోతే మీకు విరుద్ధంగా వారు మాట్లాడటం వలన ఉద్యోగంలో కొంతవరకు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి అనేది మీరు ఎక్కువగా చూపిస్తారు. ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్లు కానీ కొంత మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా చంద్రశేఖర అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి.
అలాగే అకాల భోజనం ఉండటం, దీంతో పాటు కొంతవరకు శారీరకంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు ఉండటం, అలాగే కొంతవరకు కోపావేశాలు ఉండటం, వీటన్నిటి వలన కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంతవరకు వారి ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీరు కొంతవరకు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే మీరు ఎంత కోపావేశాలను నిగ్రహించుకుంటారో దాని వలన మీకు కొంత మనస్తాపం తగ్గుతుంది, మనశ్శాంతి లభిస్తుందని గ్రహించాలి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక పరిస్థితులలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈ వారం అంతా దుర్గాష్టకం చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీనరాశి వారు ఈ వారం అంతా కూడా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు, బంధుమిత్రులతోటి పరిచయాలు, నూతన వ్యక్తులని కలవటము, అలాగే వారి నుండి సహాయ సహకారాలు ఆశించటము, దీంతో పాటు ముఖ్యంగా మీ సోదర సోదరీమణులతోటి స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చర్చించడానికి కొంతవరకు ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల విషయాల్లో మాత్రం కొంత మీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈ వారం పెద్దగా ఇబ్బంది అనేది కనపడకపోయినా ఏదో ఒక రకంగా మీకు ఖర్చులు కూడా ఉంటాయని గ్రహిస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగానూ అలాగే వ్యాపార పరంగానూ ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం నవగ్రహ పీడాహర స్తోత్రం చదవటం, వినటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం వలన వీరికి పనులలో సానుకూలతతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా ఆ సూర్య భగవానుని ఒక ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.